హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఎలా ఉన్నారు? ఈరోజు టమాటా పండుకప్ప కర్రీ చెప్తున్నానండి. పండుకప్ప అంటే చేప అండి. చేపలో ఒక రకం, ఈ ఎండు చేపల్లో ఒక రకం. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఎప్పుడన్నా తినచ్చు, కానీ అస్తమాటికి ఎండు చేపలు అనేవి తినకూడదు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అలాగే టమాటాలు కూడా ఒక 3 స్మాల్ సైజులోవి ముక్కలు తరిగి పెట్టుకున్నా. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పండుకప్పు ముక్కలండి. ఇవి మటన్ పీసుల్లాగా చూడండి, చక్కగా పీస్ ఎంత చక్కగా ఉందో. ఇవి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ముందుగా బాండీ పెట్టుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసాను. ఈ ఉప్పు చేప ముక్కలు వేయించుకున్నాను. కొంచెం వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి చక్కగా వేగేయండి. ఇలా వేగితే చాలు, తీసేద్దాం. ఈ ఆయిల్లోనే కర్రీ వండితే ఈ ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుందండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు అవి వేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను, వేగనిద్దాము. పెద్ద ఉల్లిపాయ పేస్ట్ చేసి కూడా వేసుకున్నానండి. ఇది వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేగిన తర్వాత టమాటా ముక్కలు పేస్ట్ చేసానండి, అది కూడా వేసాను. కొంచెం బాగా మగ్గనిద్దాం. టమాటా మగ్గిన తర్వాత ఇందులో కారం, పసుపు, సాల్ట్ మనం చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ ముక్కలు ఉప్పగా ఉంటాయి. కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వేగనిచ్చి, వేగిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో వేయించిన ముక్కలు కూడా వేసేసుకొని మరొక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మగ్గనిద్దాం. చూద్దామండి, ఉడికిపోయింది. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది కదా. ఇప్పుడు కొద్దిగా ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఎంతో నూరూరించే పండుకప్ప కర్రీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.